గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే దుగ్గరాలు అయితే స్టార్ట్ అయిపోయాను అనమాట. ఎందుకంటే ఎంఎస్సీ ఎలక్షన్స్ కోసం. ఈ టీ స్టాల్ ఎందుకు చూపిస్తున్నానంటే దీని వెనుక పెద్ద స్టోరీయే ఉందన్నమాట. యాక్చువల్గా మా మమ్మీ వాళ్ళు విజయవాడ నుంచి వస్తున్నారనమాట. మా చెల్లి కూడా అందులోనే ఉంది. తనకు కాల్ చేస్తే అక్క బస్ చాలా రష్ ఉంది, మనం నెక్స్ట్ బస్కి వెళ్దాము అని చెప్పి తను కూడా నా దగ్గర దిగిపోయిందనమాట. అయితే ఇంక నెక్స్ట్ బస్ కోసం వెయిట్ చేస్తుంటే ఆ బస్ ఎప్పటికి రానే రాదే. సర్లే అని అట్లా ముందుకెళ్ళి ఈ టీ స్టాల్ అయితే కనిపిస్తే అక్కడైతే ఒక కాఫీ దాకా స్టార్ట్ అయ్యాం అనమాట. అయినా బస్ రానే రాలేదు. ఇంకేం చేసాం, టింకు కాల్ చేసి కొంచెం కార్ తీసుకురావని అడుక్కున్నాం అనమాట. టింకు అయితే మమ్మల్ని డ్రాప్ చేశాడు దుగ్గరాల్లో. చూసారు కదా ఈ కాలువలు, ఇవన్నీ మా దుగ్గరాల కాలువలు అనమాట. ఇవన్నీ చూస్తే ఇది మా ఊరు అని ఆ ఫీలింగ్ ఉంటుంది కదా, నాకైతే చాలా మస్తు అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది మీ ఊరు చూస్తుంటే? నెక్స్ట్ రోడ్ చేయడం కోసం అయితే వెళ్తున్నాం అనమాట. చూసారు కదా ఇదే సెంటర్. నాకైతే బాయ్స్ హై స్కూల్ పడింది, దుగ్గరాల బాయ్స్ హై స్కూల్. ఇదంతా బాయ్స్ హై స్కూల్ అనమాట. చాలా డెవలప్ అయింది మేము చూసినప్పుడు. అంటే బాయ్స్ అదే, బట్ ఏంటంటే మేము వెళ్ళేవాళ్ళం అప్పుడప్పుడు. ఇవన్నీ ఓల్డ్ బిల్డింగ్స్, ఇదివరకు ఇక్కడ ఉండేవి క్లాసెస్ అన్ని. బట్ ఇప్పుడు కొత్త బ్లాక్స్ కట్టేసి మొత్తం ఇవి చూస్తున్నావు కదా, ఇవన్నీ కొత్త బ్లాక్స్ అనమాట. ఆ కొత్త బ్లాక్స్లో ఇప్పుడు అన్ని క్లాసులు అయితే రన్ అవుతున్నాయంట. ఈ చుట్టుపక్కల ఎంఆర్ఓ ఆఫీస్లో అన్ని దగ్గర ఉంటాయి మా ఊర్లో అయితే. చూసారు కదా ఇవన్నీ కొత్త బ్లాక్సే. మేము వెళ్ళే టైంకి ఇక్కడ ఏదో చిన్న గొడవ అయితే జరుగుతుంది. వాళ్ళు వీడియో తీయొద్దన్నారు, అయినా కూడా నేనైతే ఒక చిన్న క్లిప్ అయితే ఉంటుంది కదా అని చెప్పి మీకోసం చూపిస్తున్నాను. పోలీసులు అయితే ఫుల్ వచ్చేసారనమాట, ప్రెస్ కూడా వచ్చేసింది. పోలీసులు ఫుల్ రష్ ఉంది ఆ రోజు. చూసారు కదా. కానీ యాక్చువల్గా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కాబట్టి తక్కువ మందే ఉన్నారు. మా మండలంలో అయితే మొత్తం 2000 మెంబర్సే ఉన్నారంట. నేనైతే నా ఓటు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాను. మరి మీరు?